హాయ్ హలో నమస్తే నేను మీ లాస్య బుందిని ఈరోజైతే ఫిబ్రవరి 27th ఎమ్మెల్సీ ఎన్నికలు. సో ఈరోజైతే మా గురువు గారైన శివానమ్మ గారు తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఒకే ఒక ట్రాన్స్జెండర్కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రావడం జరిగింది ఓటు. సో ఈరోజు చాలా గర్వకారణంగా ఉంది. ఒక తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజైతే ఇక్కడ మా శివనాయకమ్మ గారు పెద్దపల్లి జిల్లా నుండి రామగుండం గోదావరి కన్లో తన ఓటును వినియోగించుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇలా ట్రాన్స్జెండర్స్ కూడా ముందడుగు వేస్తూ సరైన ప్రభుత్వాన్ని కోరుకుంటూ సరైన రాజకీయ నాయకుడిని ఎంచుకోవడంలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. సో చూడండి. పేరు శివాని, నేను గోదావరికని 29వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. మేము ట్రాన్స్జెండర్లమి పెద్దపల్లి జిల్లాలో నాకు ఒక్కదానికే ట్రాన్స్జెండర్లో ఎమ్మెల్సీ ఓటు రావడం విషయంలో చాలా గర్వకారణంగా ఉంది. అలాగే మిగతా విద్యావంతులందరూ కూడా వాళ్ళు ఎమ్మెల్సీకి అప్లై చేసుకొని ఎలాంటి ప్రలోభాలకు మద్యము మత్తుకు ఎలాంటి వాటికి లోను కాకుండా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకొని దేశానికి ప్రగతికి ముందడుగేస్తారని కోరుకుంటున్నాము. అలాగే మేము తెలంగాణ రాష్ట్ర ఐకాన్ ఓరుగంటి రైలా గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మేము ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. అలాగే పెద్దపల్లి జిల్లా మోడర్న్ అవేర్నెస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలుగా నేను ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.